హాయ్ అండి. ఇప్పుడైతే ఒంట్లో వేడిని తగ్గించే సగ్గుబియ్యం జావా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే సగ్గుబియ్యాన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసి కొద్దిగా మంచినీళ్ళు పోసి సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుందాం ఒక 10 నిమిషాలు. ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినన్ని వాటర్ వేసి ముందుగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే వాటర్లో యాడ్ చేసుకొని ఇలా చక్కగా ఉడికించుకోవాలండి. ఇదిగోండి మనకి సగ్గుబియ్యం అయితే ఇలా ఉడికిపోయాయి. మనకి సగ్గుబియ్యం ఉడికాయని తెలవడానికి ఇదిగోండి సగ్గుబియ్యం అయితే ఇలా మనకి తెల్లగా లేకుండా కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి. ఇప్పుడైతే సగ్గుబియ్యం ఉడికిపోయాయి. నేనైతే ఇప్పుడు ఇందులో పంచదార అయితే యాడ్ చేస్తున్నాను. పంచదార ఒక 2 ఇలాచీ కూడా యాడ్ చేశాను. చక్కగా ఒకసారి కలిపేసుకొని పంచదార కరిగిన తర్వాత ముందుగా కాచి చల్లార పెట్టుకున్న పాలు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి మనకి ఒంట్లో వేడిని తగ్గించి సగ్గుబియ్యం జావ అయితే రెడీ అండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.